హాయ్ గాయ్స్, ఈ రోజు సూపర్ అంటే సూపర్ సినిమా చూద్దాం. ఇది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు మనం ఒకరి ప్లేస్ లో మరొకరు వెళ్లి పరీక్షలు రాయడం, దొరికిపోవడం, లేదంటే ఒకరి ఐడెంటిటీతో ఇంకొకరు బతకడం వంటి సినిమాలు చూసుంటాం. కానీ వాటికి ఈ సినిమా తాత లాంటిదని చెప్పొచ్చు. ఈ సినిమా పేరు గటాక. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒకతడు స్నానం చేస్తున్నాడు. ఇతడే ఈ సినిమా హీరో. స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక బటన్ నొక్కాడు. అప్పుడు 100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పెరిగింది. స్నానం చేసే చోట ఈ పాటికే అతనికి సంబంధించిన ఏదైనా డిఎన్ఏ ఉంటే అది నాశనమై ఉంటుంది. మరి ఎందుకు ఇతడు ఇంత డీటెయిల్ గా పనిచేస్తున్నాడు అనేది తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేశాడంటే వేలి ముద్ర ఉంటుంది, దాన్ని తీసుకున్నాడు. దాని లోపల 2 చుక్కల రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా వేశాడు. దాన్ని తీసుకుని తన వేలికి తగిలించుకున్నాడు. యాక్చువల్ గా ఆ వేలి ముద్ర తనది కాదు. దాని లోపల ఉన్న 2 చుక్కల రక్తం ఇతనిది కాదు. కానీ దాన్ని వేలికి పెట్టుకుని అందంగా గమ్ముతో అతికించాడు. ఇక ఆ తర్వాత నెమ్మదిగా ఆఫీస్ కు వెళ్ళాడు. ఇక ఎవరైతే ఆఫీస్ లోకి ఎంటర్ అవుతుంటారో అప్పుడు అక్కడ ఒక చెకింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ ఒక స్కానర్ ఉంటుంది, దానిపై వేలు పెట్టాలి. అక్కడ వేలు పెట్టగానే చిన్న సూది లాంటిది వస్తుంది. అది గుచ్చగానే ఒక చుక్క రక్తం కింద పడుతుంది. క్షణాల్లోనే అది డిఎన్ఏ కరెక్ట్ గా ఉందా లేదా, కరెక్ట్ పర్సనేనా కాదా అని నిర్ధారిస్తుంది. అందువల్లే అతడు పక్కా ప్లాన్ తో వచ్చాడు. ఇక ఆ పాయింట్ దాటి లోపలికి వచ్చాడు. ఇతడు ఎక్కడ పనిచేస్తున్నాడంటే నాసాలో పనిచేస్తున్నాడు. గతంలో నాసాను గటాకా అని పిలిచేవారు. నాసాలో ఒక ప్రాజెక్టు కోసం చాలా తీవ్రంగా వర్క్ జరుగుతోంది. 70 సంవత్సరాలకు ఒకసారి ఒక డేట్ ఫిక్స్ చేసి వారం రోజుల పాటు ఒక్కో గ్రహానికి రాకెట్లను ప్రయోగిస్తారు. ఇతడు సౌర కుటుంబంలో 6వ గ్రహమైన శని గ్రహం పైకి వెళ్ళబోతున్నాడు. దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ ఇతడే చేస్తున్నాడు. సిస్టమ్ పై వర్క్ చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేశాడు. ఎక్కడ తన డిఎన్ఏ దొరకకూడదని చూసి శుభ్రం చేశాడు. అప్పుడు ఒక డైరెక్టర్ అక్కడికి వచ్చాడు. ఈ ప్రాజెక్టులకు కొందరు డైరెక్టర్లు ఉంటారు. వారిలో ఇతడు ఒక ఆయన. పర్వాలేదే, క్లీనింగ్ కు కూడా టైం కేటాయిస్తున్నావు చూడు, నువ్వు గ్రేట్ అని హీరోను పొగిడాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత ఇంకో వ్యక్తికి చెందిన గోర్లు, శరీరం పొట్టును చిన్న బాటిల్లో తెచ్చాడు. దాన్ని ఆ కీబోర్డు పై విదిలించాడు. ఒకవేళ ఎవరైనా కీబోర్డు పై ఉన్న షాంపిల్లను తీసుకుని పరీక్షలు చేసినా దొరకకూడదనే ఉద్దేశంతో అలా చేశాడు. దువ్వుకున్న దువ్వెనపై కూడా తన ఒరిజినల్ వెంట్రుకలు కాకుండా ఇంకొకరి వెంట్రుకలు పెట్టాడు. మరి ఇదంతా ఎలాగో మేనేజ్ చేశాడు. కానీ యూరిన్ టెస్ట్ ఉంటుంది, అందులో దొరికిపోతాడు కదా అనిపిస్తుంటుంది. దానికి కూడా అతని దగ్గర ప్లాన్ ఉంది. ఇంటి నుంచి వచ్చేటప్పుడే తొడ దగ్గర యూరిన్ ప్యాకెట్ ఒకటి అతికించుకుని వచ్చాడు. యాక్చువల్ గా ఇతడు యూరిన్ పోయినట్టు నటిస్తూ ఆ ప్యాకెట్ కు ఉన్న ట్యూబ్ ద్వారా యూరిన్ ని పట్టి టెస్ట్ కి ఇచ్చాడు. అది టెస్ట్ చేశారు. అంతా కరెక్ట్ గా ఉంది, నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు, సెలెక్ట్ అని చెప్పారు. నాసాలో ప్రతిరోజు రాకెట్ ప్రయోగాలు జరుగుతుంటాయి. వాటిపై పెద్దగా ఆసక్తి లేనట్లు హీరో నటిస్తుంటాడు. అక్కడే పనిచేస్తున్న హీరోయిన్, నువ్వు అంతగా నటించాల్సిన అవసరమే లేదు, నీకు ఆసక్తి లేకుండానే పైకి వెళ్లే రాకెట్ ను చూడ్డానికి అంత ఆసక్తిగా లోపల నుంచి బయటకు వచ్చి చూస్తున్నావా అంటోంది. నీకు ఆసక్తి చాలా ఉంది, కానీ దాన్ని పైకి చూపించుకోవడం లేదు అని అంది. ఇప్పుడు హీరో యొక్క ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హాస్పిటల్లో ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ ఎవరో కాదు, హీరోనే. ఇతడు పుట్టగానే డాక్టర్లు చెక్ చేస్తున్నారు. అప్పుడు పేరెంట్స్ కు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఇతడు ఎక్కువ సంవత్సరాలు బతకడు, 30 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు. ఆ కాలంలోనే ఇతడికి నరాల బలహీనత వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. రక్తానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే హృదయానికి సంబంధించిన వ్యాధులు రావడానికి 80% అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీనంతటిని బట్టి చూస్తే ఇతడు 30 సంవత్సరాలు బతికే ఛాన్సే ఉంది, అంతకు మించి బతకలేడు అని డాక్టర్లు చెప్పారు. ఈ మాటలు విన్న తర్వాత హీరో వాళ్ళ నాన్న చాలా బాధపడ్డాడు. అప్పుడు హీరోకు విన్సెంట్ అని పేరు పెట్టారు. అనారోగ్యంగా ఉండే కొడుకు పుట్టాడని ఆ తండ్రి చాలా బాధపడేవాడు. ఆయన కూడా కొడుకును చాలా ప్రేమగా పెంచారు. హీరో పెరుగుతున్న కొద్దీ చాలా వీక్ అవుతున్నాడు. ఊరికూరికే కింద పడేవాడు, సరిగా శ్వాస తీసుకోకపోయేవాడు, ఎప్పుడు దగ్గుతూ ఉండేవాడు. అందువల్ల అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. కొన్నాళ్ల తర్వాత వాళ్ళకు ఇంకో కొడుకు పుట్టాడు. కానీ అతడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అన్న కంటే తమ్ముడే చాలా వేగంగా పెరుగుతున్నాడు. ఇంట్లో తెలియకుండా ఈ ఇద్దరు అబ్బాయిలు సముద్రంలో ఈదడం అలవాటు. అలా ఈదడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు పోటీ పెట్టుకుంటారు. ఎవరు సముద్రంలో భయపడి తొందరగా వెనక్కి తిరుగుతారో వాళ్ళు ఓడిపోయినట్లు అనుకుంటారు. ఇలా వాళ్ళు పోటీ పెట్టుకుని సముద్రంలోకి వెళ్ళినప్పుడు మొదటగా బయటకు వచ్చేది ఈ అన్నే. అయ్యో, ఊపిరి బిగపట్టలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని త్వరగా బయటకు వచ్చేవాడు. అప్పుడు ఆ తమ్ముడు పిరికోడా అని తిట్టేవాడు. కానీ ఈ అన్న ఆశ ఏంటంటే ఎలాగైనా చేసి వ్యోమగామి కావాలనేది. అంతరిక్షంలో
ప్రపంచంలో నేను విహరించాలి అనుకుంటాడు. ఇప్పుడు పెరిగి పెద్దయ్యాడు. తినేటప్పుడు కూడా వ్యోమగాములు ఎలా అవుతారని ఆలోచిస్తుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఇదిగో చూడరా, నీకు గుండెకు సంబంధించిన వ్యాధులున్నాయి, నిన్ను ఎవరు ఈ వ్యోమగామిగా ఎంపిక చేయరు, అందువల్ల ఎక్కువగా ఆశలు పెంచుకోకురా అంటోంది. అప్పుడు వాళ్ళ నాన్న అయితే ఇంకో స్టెప్ పైకెళ్లి, రే నువ్వు అంతరిక్షానికి వెళ్ళినా అక్కడ ఊడవడానికి మాత్రమే లాయికా అని అవమానపరిచాడు. ఆ లెవెల్లోనే నీకు ఆరోగ్యం ఉందిరా అన్నాడు. కానీ ఇదంతా ఏమీ పట్టించుకోకుండా హీరో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. రెజ్యూమ్ లో ఇతనికి ఉన్న సమస్యలన్నీ దాచిపెట్టాడు. కానీ అందులో దాస్తే సరిపోతుందా? నాసా లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇట్టే కనిపెడతాయి. వాళ్ళు ఒక్క మూత్ర పరీక్ష చేస్తే చాలు A to Z చెప్పేస్తారు. రెజ్యూమ్ లో రాయకున్నా కూడా ఈజీగా దొరికిపోతారు. ఇలాగే పరీక్షలకు వెళ్ళాడు, రిజెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఒక రోజు ఈ అన్నదమ్ములు సముద్రంలోకి వెళ్ళబోతూ మళ్ళీ పోటీ పెట్టుకున్నారు. ఎప్పుడు కూడా ఆరోగ్యం సరిగా లేని అన్న మాత్రమే ముందుగా బయటకు వచ్చేవాడు. కానీ ఇప్పుడు అతడు అసలు రావట్లేదు. ఆరోగ్యంగా ఉండే ఆ తమ్ముడు ఏమంటున్నాడంటే, అన్న నా వల్ల కావట్లేదు, నేను బయటకు వెళ్తున్నా అంటున్నాడు. కానీ అప్పటికే అతడు చాలా దూరం వచ్చేసాడు. ఈదలేక మునిగిపోయాడు. అప్పుడు ఆరోగ్యం సరిగా లేని ఆ అన్నే వచ్చి తమ్ముడిని కాపాడాడు. ఫ్యామిలీ ఫోటో చూస్తున్నాడు. అందులోంచి హీరో తన ఫోటో మాత్రం చింపుకున్నాడు. ఎందుకంటే ఈ కుటుంబంతో నాకు అటాచ్మెంటే లేదు అని ఫీల్ అవుతున్నాడు. చివరకు వాళ్ళ నాన్న చెప్పినట్లుగా ఇతడు క్లీనింగ్ చేసే పనికే వెళ్ళాడు. అతడు చాలా చోట్ల పనిచేశాడు. చివరకు తనకు ఎంతో ఇష్టమైన నాసాకు క్లీనింగ్ పని చేయడానికి వచ్చాడు. యాక్చువల్ గా అక్కడ వ్యోమగామి లాగా పనిచేయాలని అనుకున్నాడు. కానీ విధిరాత క్లీనింగ్ పనికి రావాల్సి వచ్చిందే అని ఫీల్ అయ్యాడు. గటాకా నుంచి రాకెట్లను ప్రయోగిస్తుంటారు. అప్పుడు వాటిని ఇతడు చాలా ఆసక్తిగా చూస్తున్నాడు. అప్పుడు ఒక ఆఫీసర్ వచ్చి, ఏంట్రా వాటినే నోరెళ్ళబెట్టి చూస్తున్నావు, వాటిలోనూ కక్కుసులను కడుతావా ఏంటి, వెళ్ళి పని చూసుకోపో అన్నాడు. పనిచేసేటప్పుడు అనుకోకుండా అతని చేయి ఫింగర్ ప్రింట్ ఉంటుంది, దానిపై పడుతుంది. అప్పుడు లోపల నుంచి ఒక ఇంజెక్షన్ లాంటిది వచ్చింది. అది గుచ్చగానే రక్తం బయటకు వచ్చింది. ఫింగర్ ప్రింట్ ను రక్తాన్ని శాంపిల్ తీసుకుంది. చెక్ చేసి చూసిన తర్వాత డినైడ్ అని ఇచ్చింది. అంటే ఎవరో అనుమతి లేకుండా లోపలికి వచ్చారని రెడ్ లైట్ వెలుగుతోంది. ఇదంతా చూసిన తర్వాత హీరో వేరే వ్యక్తులు లోపలికి రావడం అసాధ్యం అని అనుకున్నాడు. నాసాను మోసం చేయడం అనేది అంత ఈజీ కాదనేది అతనికి అర్థమైంది. ఎలాగైనా నాసాలోకి వెళ్లి వ్యోమగామి కావాలనేది అతని కోరిక. అందుకోసం ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు. వెతికి ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. అతడు మనుషులను మార్చడంలో కిల్లాడి. అతడు హీరోను ల్యాబ్ కు తీసుకెళ్లాడు. ఇదిగో చూడయ్యా, నీ కోసం ఒక వ్యక్తిని అక్కడ పెట్టాను. అతడు చాలా ఆరోగ్యవంతుడు. అతని ఆయుష్ను గాని చెక్ చేసే వీలుంటే 100 దాటుతుంది. ఆ లెవెల్లో అతడు అంత ఆరోగ్యంగా ఉంటాడు. యాక్చువల్ గా అతడు ఒక స్విమ్మర్. దేశం తరపున ఆడి పథకాలు కూడా గెలుచుకున్నాడు. స్విమ్మర్ కాబట్టే అతని ఆరోగ్యం బాగా ఉంది. ఇప్పుడు అతని గుర్తింపునే నువ్వు యూజ్ చేసుకోబోతున్నావు. సరేరా, అతన్ని చూపిస్తా అని అతని దగ్గరికి తీసుకెళ్లాడు. చూస్తే అతడు వీల్ చైర్ లో బయటకు వచ్చాడు. అతని పేరు జెరోమ్. ఒక యాక్సిడెంట్ లో అతని వెన్నుకు దెబ్బ తగిలి ఇలా అయిపోయాడు. కానీ ఇతనికి యాక్సిడెంట్ వేరే దేశంలో జరిగింది. కానీ ఈ దేశంలో మాత్రం ఆ విషయం తెలియదు. ఈ దేశంలో అతని యొక్క డేటాబేస్ తీసి చూస్తే అతడు ఆరోగ్యంగా ఉన్నాడు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవనే ఉంటుంది. ఇప్పుడు ఇతని గుర్తింపునే నువ్వు తీసుకోబోతున్నావు, అతన్ని బాగా చూడు అని చెప్పాడు. యాక్చువల్ గా హీరో కళ్ళద్దాలు ఉపయోగిస్తాడు. కానీ జెరోమ్ కు మాత్రం కళ్ళద్దాలు లేవు. అందువల్ల హీరోకు ఇప్పుడు కాంటాక్ట్ లెన్స్ తయారు చేశారు. ఆ స్విమ్మర్ కళ్ళలాగే ఇతనికి అన్ని మార్చేశారు. ఇక పళ్ళ వరుసను కూడా అతని పళ్ళలాగే మార్చేశారు. యాక్చువల్ గా హీరో బాగా చదువుతాడు, ప్రతిభాశాలి. కాకపోతే ఆరోగ్యం లేదు. ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి ఇంకొకరి ఐడిని దొంగిలించి ఇతడు నాసాకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఇతడు పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నాడు. అందులో దొరికే లాభం ఏదైనా సరే అందులో 25% ఈ డాక్టర్ కి ఇవ్వాలట. ఇక మిగతాది ఇద్దరు వీళ్ళు షేర్ చేసుకోవాలి. వచ్చేదాన్ని ఈ ముగ్గురు పంచుకోవాలనేది ప్లాను. ఇప్పుడు ఆ స్విమ్మర్ యొక్క ఒక ఫోటో పాతది ఉంటుంది. హీరో దాని ముందుకు వెళ్లి నిలబడ్డాడు. ఆ డాక్టర్ ఇతన్ని కరెక్ట్ గా మ్యాచ్ చేశాడు. అంతా ఓకే. కాకపోతే చిన్న సమస్య. అదేంటంటే ఆ స్విమ్మర్ యొక్క హైట్ కంటే ఇతడు ఒక అర అడుగు తక్కువ ఉన్నాడు. మరి దాన్ని ఎలా మ్యాచ్ చేయాలి అని హీరో అడిగితే 1 ఇంచు 2 ఇంచులు అయితే షూ వేసి మ్యాచ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు అర అడుగు తక్కువ ఉన్నావు కాబట్టి ఆపరేషన్ చేయాల్సిందే అన్నాడు. అర అడుగు కోసం అతని కాళ్లకు ఆపరేషన్ చేసి నేలపై పడుకోబెట్టారు. యాక్చువల్ గా ఈ స్విమ్మర్ కు ఎడమ చేతి వాటం ఉంటుంది. అందువల్ల ఇతడు కూడా ఎడమ చేతితో రాయడం స్టార్ట్ చేశాడు. ఇక ఎడమ చేతితో సైన్ చేయడం ప్రాక్టీస్ చేశాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అతని సైన్ రావట్లేదు. అప్పుడు ఆ స్విమ్మర్ దాన్ని చూస్తూ నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయాలి అన్నాడు. మళ్ళీ ప్రాక్టీస్ చేయించి చివరకు దరిదాపుల్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి
కలిసి గటాకా అనే ఆ స్పేస్ సెంటర్ ముందుకు వచ్చారు. వీల్ చైర్ లో కూర్చున్న ఈ స్విమ్మర్ అందులోకి వెళ్లి పనిచేయడానికి ఆరోగ్యం అంతా బాగుంది, కానీ అతనికి అక్కడికి వెళ్ళాలి, గాలిలోకి ఎగరాలి, స్పేస్ గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి లేదు. కానీ హీరోకు మాత్రం అక్కడే పనిచేయాలి, గాలిలో ఎగరాలి, అంతరిక్షంలో తిరగాలి అనే ఆశ ఉంది. కానీ అతని ఆరోగ్యం అందుకు సహకరించదు. కానీ ఇప్పుడు మనిషి మారడం వల్ల తనకు అర్హత ఉందని చెప్పి హీరో అందులోకి వెళ్తున్నాడు. వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా ఒక రాకెట్ పైకి ఎగురుతోంది. అప్పుడు హీరో నాకు టైం అయింది, నేను లోపలికి వెళ్ళాలి అన్నాడు. ఇంతకీ అవెక్కడా అని అడిగాడు. అప్పుడు ఆ స్విమ్మర్ ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి చూసుకో అని అన్నాడు. ఆ ఫ్రిడ్జ్ ను ఓపెన్ చేసి చూస్తే ప్యాకెట్లుగా నింపిన రక్తం, యూరిన్ ఉంది. డేట్ వైజ్ గా వాటిని ఫిల్ చేసి పెట్టడం ఈ స్విమ్మర్ యొక్క పని. కానీ చిన్న సమస్య, ఈ స్విమ్మర్ కు తాగడం అలవాటు ఉంది. అతడు తాగినప్పుడు గానీ ఆ శాంపిల్ తీస్తే అందులో కూడా ఆల్కహాల్ ఉన్నట్లు రిజల్ట్ వస్తుంది కదా. అందువల్ల హీరో అతన్ని నమ్మకుండా ప్రతి ప్యాకెట్ ను కూడా ఆల్కహాల్ టెస్ట్ చేసి అందులో ఏమైనా ఉందా లేదా అని చూస్తాడు. అప్పుడు ఒక ప్యాకెట్ ను చూస్తే అందులో ఆల్కహాల్ ఉందని వచ్చింది. అందువల్ల ఇది లోపలికి వెళ్ళడానికి అర్హత లేదు అని చెప్పి పక్కన పడేశాడు. ఇక స్విమ్మర్ పై అరుస్తున్నాడు, ఎందుకురా ఇలా తాగి నన్ను ఇబ్బంది పెడుతున్నావు, ఇది నా జీవితం రా, నేను ఒక్కసారి దొరికిపోయానంటే ఇక జీవితమే పోయినట్లు, నా బాధను అర్థం చేసుకోరా అన్నాడు. అందువల్ల మిగతా ప్యాకెట్లను చెక్ చేశాడు, ఆల్కహాల్ లేనిది తీసుకున్నాడు. ఇక ఇతడు అందులోకి వెళ్లిన తర్వాత యూరిన్ టెస్ట్ కి ఇచ్చాడు. టెస్ట్ లో పాస్ అయ్యాడు. అన్ని కరెక్ట్ గా ఉండడం వల్ల హీరోకు ఉద్యోగం దొరికింది. ఇక అప్పటి నుంచే స్నానం చేసేటప్పుడు కూడా ప్రతిరోజు శరీరాన్ని రుద్ది కడుగుతాడు. ఎందుకంటే మనకే తెలియకుండా శరీరం నుంచి లూజ్ అయిపోయిన స్కిన్ కింద రాలిపోతుంది, అది కంటికి కూడా కనిపించదు. అలాంటి దాన్ని కూడా రుద్ది తీశాడు. ఇక వాటన్నింటినీ ఒక చోట పెట్టి కాల్చేశాడు. ఇంకోవైపు ఆ స్విమ్మర్ ఏం చేస్తున్నాడంటే తన శరీరంపై ఉన్న నిర్జీవమైన ఆ శరీరపు కణాలను తీసి ఒక గ్లాస్ లో వేశాడు. ఆ తర్వాత గోర్లను కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అందులో వేశాడు. వాటన్నింటినీ ఒక చిన్న బాటిల్లో వేసి హీరోకి ఇచ్చాడు. యూరిన్ అతందే, రక్తం అతందే, వేలి ముద్రలు అతనివే. అవన్నీ తీసుకుని హీరో నాసాకు వెళ్లి వేరొకరి ఐడితో అక్కడ పనిచేస్తున్నాడు. హీరో ఎంత తెలివిగా ఇంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఒక అతనికి అనుమానం వచ్చింది. ఇక దగ్గరగా కనిపెట్టే స్థాయికి వచ్చాడు. కానీ ఒక రోజు అతడు అనుమానాస్పదంగా చనిపోయాడు. నేను దొరకకూడదని చెప్పి ఒకవేళ హీరోనే ఈ హత్య చేశాడా అనేది తెలియట్లేదు. నెక్స్ట్ విచారణ అధికారులు వచ్చారు. ఆ కేసును సీనియర్ జూనియర్ అని ఇద్దరు డిటెక్టివ్లు విచారిస్తున్నారు. తప్పకుండా అది హత్య అయి ఉంటుంది, ఎందుకంటే అతన్ని కీబోర్డ్ తో కొట్టి చంపేశారు. ఇక డిటెక్టివ్లు లోపలికి వచ్చి డిఎన్ఏ శాంపిల్ కోసం చాలా వెతుకుతున్నారు. అప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి పోలీసులకు సహకరించే బాధ్యతను హీరోయిన్ కు అప్పగించాడు. ఎందుకంటే అందరూ కూడా పోలీసుల దగ్గరకు వెళ్లి వాళ్ళు కావాల్సినవన్నీ ఇస్తుంటే వాళ్ళకు టైం వేస్ట్ అవుతుంది కదా. అందువల్ల హీరోయిన్ కు చెప్పి వాళ్ళు ఏమడిగినా ఇవ్వమని అన్నారు. ఇక హీరో ఇంటికి వచ్చాడు. ఆ స్విమ్మర్ ను చూస్తూ ఈ వారం నేను గాలిలో ఎగరబోతున్నా అంటున్నాడు. ఏంటి ఎగరబోతున్నావా, ఎవడో ఒకడు నిన్ను పట్టుకోబోతున్నట్లు చెప్పావే అన్నాడు. వాడు చచ్చిపోయాడు, నేను ఎగరడాన్ని ఎవరు ఆపలేరు అని హీరో అంటున్నాడు. ఏంట్రా హత్య చేసావా అని అడిగాడు. వాళ్ళు ఎంతగానైనా విచారణ చేసుకొని ఏమన్నా చేసుకొని నేను అస్సలు దొరకను, ఒకవేళ దొరికే స్టేజీ వచ్చినా కూడా ఆ పాటికే నేను అంతరిక్షంలో ఉంటాను, కొన్ని లక్షల దూరం వచ్చి నన్ను పట్టుకుంటారా అని కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ హీరో యొక్క తల వెంట్రుక తీసి పోలీసులు అడిగితే ఆ శాంపిల్ ఇచ్చింది. ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూస్తే అంతా కరెక్ట్ గా ఉంది. సీన్ కట్ చేస్తే ఆ స్విమ్మర్ హీరోని అడుగుతున్నాడు, ఏరా నువ్వు శని గ్రహానికి వెళ్తున్నానని చెప్పావు కదా, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అని అడిగాడు. ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పి హీరో సిగరెట్ తాగుతున్నాడు. దాన్ని గ్లాసులో ఊదాడు. అక్కడ మేఘాలు ఇలా తిక్కుగా ఉంటాయి, ఆ మేఘాల కింద ఏమున్నదో కూడా మనం చూడలేమన్నాడు. ఇదంతా విన్న తర్వాత ఆ స్విమ్మర్ నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉందయ్యా, నీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం నువ్వు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది అన్నాడు. ఇంకోవైపు పోలీసులు చాలా తీవ్రంగా వెతుకుతున్నారు. ఒక వ్యక్తి చనిపోయాడే, ఆ డెడ్ బాడీ నుంచేని ఏవైనా డిఎన్ఏ శాంపిల్ దొరుకుతాయా అని చాలా వెతికారు. హత్య జరిగిన చోట కూడా డిఎన్ఏ శాంపిల్ ఏమైనా దొరుకుతుందా అని బాగా వెతికారు. యాక్చువల్ గా ఇక్కడ పనిచేయని వ్యక్తి యొక్క డిఎన్ఏ శాంపిల్ ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతున్నారు. అలా చెక్ చేసేటప్పుడు ఒక డిఎన్ఏ దొరికింది. అదేవరదంటే ఆరోగ్యం బాగాలేని విన్సెంట్ ది, అంటే హీరో యొక్క ఒరిజినల్ డిఎన్ఏ. పోలీసులకు కను రెప్పపై వెంట్రుక ఉంటుంది, అది దొరికింది. వీళ్ళ కంపెనీ డేటా బేస్ లో లేని వ్యక్తి యొక్క డిఎన్ఏ దొరకడంతో అంతా షాక్ అయ్యారు. ఈ కేసును విచారిస్తున్న ఆ జూనియర్ డిటెక్టివ్ దీన్ని సీరియస్ గా తీసుకున్నాడు. ఇప్పుడు విన్సెంట్ యొక్క డీటెయిల్స్ ను చెక్ చేశారు. మన దేశంలో ఆధార్ డేటా బేస్ ఉన్నట్టే అక్కడ
అక్కడ కూడా ఒక డేటాబేస్ ఉంది. అందులో విన్సెంట్ యొక్క డీటెయిల్స్ ను చెక్ చేశారు. 10 సంవత్సరాల క్రితం వరకు విన్సెంట్ అని ఒక అతడు ఉండేవాడు. కానీ ఆ తర్వాత సడన్ గా కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత అతడు ఉన్నాడా లేడా, అసలు ఏం జరిగిందనేది గవర్నమెంట్ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ లేవు అని తెలుసుకున్నారు. ఆ వెంట్రుకను చెక్ చేయడం వల్ల అతడు చాలా వీక్ అని, 30 సంవత్సరాలకు పైగా అతడు బతికే ఛాన్స్ లేదని తెలుసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు అతడు చనిపోయే ఛాన్స్ కూడా ఉంది అని ఒక అధికారి అన్నాడు. లంచ్ టైం లో హీరోయిన్ ఒక చోట నిలబడి ఉంది. అప్పుడు ఆమె వెనకగా హీరో వచ్చాడు. అతన్ని చూసిన హీరోయిన్ ఒక ప్రశ్న అడిగింది. ఇదిగో చూడండి, హంతకుడి యొక్క ఒక వెంట్రుకను పోలీసులు కనిపెట్టారు. ఆ DNA ను మన డేటాబేస్ లో చెక్ చేసినప్పుడు ఇన్వాలిడ్ అని వచ్చింది. గటాకాలో పనిచేయని ఒక వ్యక్తి యొక్క గుర్తింపును అది చూపిస్తోంది. యాక్చువల్ గా నేను నీపై కూడా సందేహపడ్డాను. ఎందుకంటే ఆ డైరెక్టర్ నువ్వు ఎగరబోయే ఆ ప్రాజెక్ట్ ను కూడా ఆపేస్తా అని అతడు అన్నాడు. ఆ తర్వాతే అతడు చనిపోయాడు. అందువల్లే నాకు నీపై అనుమానం కలిగింది. అందుకే నీ యొక్క DNA శాంపిల్ కూడా వాళ్ళకి ఇచ్చాను. నీ డ్రాలో నీ దువ్వెనకు ఉన్న వెంట్రుకను తీసి ఇచ్చాను. దాన్ని చెక్ చేశారు. అంతా కరెక్ట్ గా ఉండింది. నేను నీపై సందేహపడ్డాను కదా, అందుకు సారీ, నా గురించి తప్పుగా అనుకోకు అంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే ఎగిరే వాళ్ళ ఆరోగ్యం గురించే. ఒకవేళ అంతరిక్షానికి వెళ్తే వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉండాలి, ఎలా ఉన్నవారు మాత్రం తట్టుకోగలరు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేం జరుగుతుంది అనేదే మాట్లాడుకుంటారు. అప్పుడు హీరోయిన్ కూడా తన తల నుంచి ఒక వెంట్రుక తీసిచ్చి నాపై అనుమానం ఉంటే నువ్వు కూడా చెక్ చేసుకోవచ్చు అంది. అప్పుడు ఆ వెంట్రుకను తీసుకున్న హీరో అయ్యయ్యో గాలిలో ఎగిరిపోయిందే అన్నాడు. కావాలనే అతడు అలా చేశాడు. ఇప్పటి వరకు ఆ వ్యక్తిని చంపింది ఎవర్రా, ఈ హీరోనే చేసి ఉంటాడా అని అనిపిస్తుంటుంది. కానీ హీరో మాత్రం ఆ హత్యను నేనే చేశానని ఎక్కడా ఒప్పుకోలేదు. యాక్చువల్ గా అతడు చనిపోవడం వల్ల ఇతనికి సంతోషమే, కానీ ఇతడే హత్య చేశాడని చెప్పలేము. కానీ ఇప్పుడు హీరో ఏమంటున్నాడంటే అక్కడ ఒక హత్య జరిగింది, నా కంటి రెప్ప యొక్క వెంట్రుక అక్కడ పడింది, నన్ను హంతకుడని అంతా అనుమానిస్తున్నారు. అయ్యో నేనేం చేయాలి, కొన్ని రోజుల పాటు దేవుడా నాపై అనుమానం రాకుండా చూడు, ఆ తర్వాత నేను అంతరిక్షానికి వెళ్తాను, నా కోరిక నెరవేరుతుంది అని అనుకుంటున్నాడు. మరి ఒకవేళ ఇతడు చంపకపోతే అతన్ని ఎవరు చంపారు అని అనిపిస్తుంటుంది. ఎలాగైనా పోలీసులు నన్ను కనిపెడతారేమో, వాళ్ళు విచారణ చేస్తూ చేస్తూ చివరకు నేను చేస్తున్న మోసాన్ని కూడా కనిపెడతారు. ఇక నేను ఆడిన ఆటలు చాలు, నాకేమనిపిస్తోందంటే ఎలాగైనా నేను దొరుకుతానని అనిపిస్తోంది. ఇక నేను ఈ ఆటను ఆడలేను అని చెప్పి శాంపిల్ అన్ని తీసుకెళ్లి టాయిలెట్ లో పారబోస్తున్నాడు. హీరో ఇలా పిచ్చితనంతో చేస్తుంటే ఆ స్విమ్మర్ వచ్చి అడ్డుకున్నాడు. రే ఏమైందిరా, ఏమైందని నువ్వు ఇప్పుడు ఇలా చేస్తున్నావు, ఏది ఏమైనా కూడా చివరి వరకు పోరాడాలిరా, ఇలా మధ్యలోనే ఆపేయకూడదు, ఒక పిరికివాడిలాగా వెళ్ళిపోతావా అంటున్నాడు. ఆ మాటలతో హీరోకు ధైర్యం వచ్చింది. సీన్ కట్ చేస్తే ఒక పార్టీ అరేంజ్ చేశారు. దానికి హీరో బయలుదేరుతున్నాడు. అప్పుడు కళ్ళద్దాలు పెట్టుకుని వెళ్తున్నాడు. అది గమనించిన స్విమ్మర్ రే కళ్ళద్దాలు తీయరా అన్నాడు. కింద హీరోయిన్ కార్ లో పికప్ చేసుకోవడానికి వచ్చింది. పైనుంచి ఆమెను స్విమ్మర్ చూస్తున్నాడు. హీరో పార్టీకి వెళ్ళాడు. ఇంకో వైపు హత్య జరిగిన చోట క్లూస్ కోసం బాగా వెతుకుతున్నారు. అక్కడ క్లీన్ చేసిన తర్వాత చెత్త కుప్పను ఒక వ్యక్తి పారేయబోయాడు. దాన్ని కూడా పోలీసులు తీసుకున్నారు. ఇక ఆ చెత్త కుప్పలో ప్రతిరోజు ఏం దొరికినా కూడా చెక్ చేస్తున్నారు. అలా చెక్ చేసేటప్పుడు 2 రోజుల క్రితం తీసిన చెత్తలో డిఫరెంట్ గా ఒకటి కనిపించింది. టీ తాగుతారే ఆ కప్పుకు ఉన్న ఎంగిలిలో ఉన్న DNA ను సేకరించారు. ఇంతకు ముందు హత్య జరిగిన చోట వెంట్రుకలో ఏ DNA అయితే ఉందో అదే DNA ఇప్పుడు ఈ కప్ లో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆఫీసర్లు ఏమనుకున్నారంటే హంతకుడు 2 రోజుల క్రితం హాయిగా వచ్చి ఇక్కడ టీ తాగి వెళ్తాడా ఏంటి, దీన్ని బట్టి చూస్తే అతడు ఇక్కడే పని చేస్తున్నాడని అర్థం. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆరోగ్యపరంగా అర్హత లేనివాడు వేరొకరి గుర్తింపుని తీసుకుని ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాడా ఏంటి అనుకుంటున్నారు. జూనియర్ ఈ విషయం చెప్పగానే సీనియర్ ఏమంటున్నాడంటే ఒకవేళ అతడు ఇలా పనిచేస్తున్న క్రమంలో ఈ డైరెక్టర్ అతన్ని కనిపెట్టి ఉంటాడు, ఇక దొరికిపోతాడన్న ఉద్దేశంతో చివరి నిమిషంలో అతన్ని హత్య చేసి ఉంటాడేమో అని అన్నాడు. సరే ఇప్పుడు ఒకటి చేద్దాం, ఇక్కడ ఎందరైతే పనిచేస్తున్నారో అందరి దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకుందాం, అందరిని చెక్ చేయండి అన్నాడు. ఇప్పుడు మనం అందరి యొక్క లాలా జలాన్ని తీసుకుని చెక్ చేయడం అనేది చాలా లేట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే చాలా సింపుల్ గా అయిపోయే పని ఒకటి ఉంది. అదేంటంటే వేలి ముద్రలను చెక్ చేయడం, లేదంటే యూరిన్ టెస్ట్ చేయడం అనేది చాలా సింపుల్. ఈ 2 పరీక్షల్లో మనం ఏదైనా ట్రై చేద్దామా అని జూనియర్ అడిగాడు. లేదు మనం రక్తం శాంపిల్ అని తీసుకుందాం, కాకపోతే ఈ రక్తాన్ని ఊరికే అలా వేలికి గుచ్చి తీయకుండా నరం నుంచి తీసుకుందాం అని చెప్పాడు. అక్కడ అస్సలు మోసం చేయడం కుదరదు కదా అన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరి నరం నుంచి స్ట్రైట్ గా రక్తం తీస్తున్నారు. అప్పుడు హీరో కూడా వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు కూడా అతడు పక్కాగా ప్లాన్ చేసుకునే వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు రక్తం శాంపిల్ తీసుకుని ఒక బాస్కెట్ లాగా ఉంటుంది దాంట్లో వేస్తున్నారు.
ఇతడు వచ్చేటప్పుడే ఒక చిన్న బాటిల్లో రక్తం పెట్టుకునే వచ్చాడు. శాంపిల్ తీసేటప్పుడు దాన్ని అరచేతిలో పెట్టుకున్నాడు. డాక్టర్ రక్తం తీయగానే ఒక్కసారిగా లేచాడు. అబ్బా ఎంత నొప్పి, ఎంతగా గుచ్చాయవయ్యా అన్నాడు. బాగా నొప్పి లేస్తుంది అని సీనేశాడు. ఆ గ్యాప్ లో తనతో పాటు తెచ్చుకున్నాడే చిన్న బాటిల్ దాన్ని మార్చేశాడు. అప్పుడు మార్చి ఇచ్చిన ఆ రక్తాన్ని చెక్ చేశారు. అంతా కరెక్ట్ గానే ఉంది అని హీరోను పంపించారు. ఒక్కొక్కరిని చివరి ఎంప్లాయ్ వరకు అందరినీ చెక్ చేశారు. కానీ ఎలాంటి లీడ్ దొరకలేదు. అప్పుడు డైరెక్టర్ దగ్గరికి వెళ్లిన ఆ డిటెక్టివ్ అందరినీ చెక్ చేశాం, అందరి దగ్గర నుంచి రిపోర్టులు కరెక్ట్ అని వచ్చాయి, కానీ మాకు ఇంకా డౌట్ పోలేదు, అందరినీ వరుసలో నిలబెట్టండి మళ్ళీ చెక్ చేయాలి అంటున్నాడు. కానీ డైరెక్టర్ మాత్రం ఒప్పుకోలేదు. మీ వల్ల ఇప్పటికే మాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది, మళ్ళోసారి టెస్ట్ కు మేము అసలు ఒప్పుకోమన్నాడు. ఇదిగో చూడయ్యా, మేం చేసేది చిన్న పని కాదు. 70 ఏళ్లకు ఒక్కసారి మాత్రం 7 రోజులను సెలెక్ట్ చేసి రోజుకు 12 రాకెట్ల చొప్పున అంతరిక్షంలోకి పంపిస్తారట. ఆ 7 రోజులు చాలా ముఖ్యమైనవి, అందువల్ల మీరు ఆడమన్నట్లు మేము ఆడం, మాకు చాలా పని ఉంది అని ఆ డైరెక్టర్ చెప్పాడు. ఇంకోవైపు స్విమ్మర్ చాలా ప్యాకెట్లలో యూరిన్ రక్తం నింపి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేశాడు. మరోవైపు పార్టీ కోసం హీరోయిన్ వెళ్లారు. అప్పుడు ఒక మాత్ర హీరోయిన్ వేసుకుంది. ఏంటమ్మా టాబ్లెట్ వేసుకుంటున్నావేంటి అని హీరో అడిగాడు. వేసుకోవాల్సిన సమయం వచ్చింది, ఎందుకంటే అందరిలా నా హృదయం అంత స్ట్రాంగ్ కాదని ఆమె అంది. ఆ తర్వాత ఇద్దరు డాన్స్ చేశారు. సడన్ గా అక్కడికి పోలీసులు వచ్చారు. అందరిని చూస్తూ ఎవరైతే ఎలా ఉన్నారో అలాగే ఉండండి, మీరు ఉపయోగించిన వస్తువులను ఒక్కటి కూడా చేతుల్లోకి తీసుకోకుండా టేబుల్లపై పెట్టండి అన్నారు. అప్పుడు వీళ్ళిద్దరూ వెనక వైపు గేటు గుండా బయటకు వస్తున్నారు. ఇదే టైంలో హీరోయిన్ మాత్ర వేసుకోవడానికి ఒకటి తీసింది. అది టేబుల్ పైనే ఉంది. దాన్ని జూనియర్ డిటెక్టివ్ తీసుకున్నాడు. వెనక వైపు హీరోయిన్ వచ్చినప్పుడు అక్కడ ఒక డిటెక్టివ్ ఉన్నాడు. వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే హీరో అతన్ని కొట్టి పారిపోతున్నాడు. వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చోట దాక్కున్నారు. అప్పుడు వాళ్ళ వెనకే జూనియర్ వచ్చాడు. అతను ఏమంటున్నాడంటే, రే విన్సెంట్, ఆరోగ్యం సరిగా లేని అన్నగా ఎక్కడున్నావురా అని అరుస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ ఎవరిని వెతుకుతున్నారు, విన్సెంట్ ఎవరు అని ఆమె అడుగుతోంది. కానీ హీరో మాత్రం అదేది పట్టించుకోకుండా ఆమెను కిస్ చేస్తున్నాడు. ఆ రోజు హీరోయిన్ ఇంటికే వెళ్లి ఉన్నాడు. యాక్చువల్ గా అతడు ఇంకొకరి ఇంటికే వెళ్ళడు. ఇంకో 2 రోజుల్లో ఇతని ప్రాజెక్టు అమలు కానుంది. అలాంటి టైంలో ఇలా బయటకు వచ్చాడు. ఇక ఉదయం లేవగానే మొదటగా అతడు చేసే పని ఏంటంటే తన వెంట్రుకలు ఏమైనా అక్కడ పడ్డాయా అని వెతికి మరీ తీస్తున్నాడు. ఆ తర్వాత నది దగ్గరికి వెళ్లి రాసి స్నానం చేస్తున్నాడు. ఎందుకంటే వెంట్రుకలో లేదంటే శరీరం నుంచి కంటికి కనిపించని ఏది ఒకటి బయటకు పోకూడదని చెప్పి అలా చేస్తున్నాడు. ఆ తర్వాత ఈమె దగ్గరకు వచ్చాడు. అతడు రుద్ది స్నానం చేయడం వల్ల కాలుకు కొంచెం స్క్రాచెస్ అయ్యాయి. దాన్ని అతడు చూసుకునేటప్పుడు ఆమె అక్కడికి వచ్చి అడుగుతోంది ఏమైందని. లేదు, అనుకోకుండా దేనికో తాకాను అని అన్నాడు. అప్పుడు ఆమె, ఏయ్ అబద్ధం చెప్తున్నావు, జరిగిన హత్యకు నీకు సంబంధం ఉంది కదా అందే. చాచా అలాంటిదేం లేదే అని ఇతడన్నాడు. ఇంకోవైపు ఆ జూనియర్ పార్టీలో కొన్ని వస్తువులు దొరికాయి కదా, వాటన్నింటినీ తీసుకొచ్చి అనుమానపడేలా ఏదైనా DNA దొరుకుతుందా అని చెక్ చేస్తున్నాడు. అప్పుడు ఈ జూనియర్ కు జెరోమ్ గా నటిస్తున్న హీరోపై సందేహం కలిగింది. అందువల్ల అతడు పనిచేసే కీబోర్డ్ దగ్గరికి వెళ్లి దాన్ని చెక్ చేస్తున్నాడు. కీబోర్డ్ దగ్గర ఆ కీని తీసి కూడా లోపల ఏమైనా దొరుకుతుందా అని చెక్ చేశాడు. ఇదంతా హీరోయిన్ చూసింది. అదే టైంలో హీరో ఎంట్రీ చేయడానికి వస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని ఆపి, పోలీసులు నీ గురించే చెక్ చేస్తున్నారు, ఎందుకైనా మంచిది ఈ రోజు నువ్వు రాకుండా ఉంటే బాగుంటుంది అంది. వెంటనే అతడు అక్కడే ఒక చోట దాక్కున్నాడు. ఇదే టైంలో జూనియర్ హీరోయిన్ దగ్గరకు వచ్చి, జెరోమ్ అనే అతడు వచ్చాడా, అతడు ఎక్కడున్నాడు అని అడిగాడు. అప్పుడు హీరోయిన్ ఏం చెప్పిందంటే అతనికి ఒంట్లో బాగా లేదని ఈ రోజు రాలేదని చెప్పింది. అతన్ని నేను తప్పకుండా కలవాలి, సరే వస్తాను అని చెప్పి ఆ జూనియర్ డిటెక్టివ్ బయటకు వస్తున్నాడు. అతడు వేగంగా వెళ్తుంటే అతని వెనుకే ఆమె వెళ్ళింది. అప్పుడు అతడేమంటున్నాడంటే, అతని ఇంటికే వెళ్తున్నాను, కొంచెం ఇల్లును చూపిస్తారా అన్నాడు. అప్పుడు ఆమె కూడా అతనితో వెళ్తోంది. వెళ్ళేటప్పుడు కూడా అతడెవరో నిజంగా నీకు తెలియదా అంటున్నాడు. ఇదంతా చూసిన హీరో వెంటనే స్విమ్మర్ కు కాల్ చేశాడు. రే ఈ రోజు మాత్రం నువ్వుగా నటించు, అంటే ఈ రోజు వరకు చూస్తే నువ్వు జెరోమ్వే, ఇంటి వైపే సమస్య వస్తోంది, ఆ సమస్యను ఎలాగైనా సరిదిద్దరా అని చెప్పాడు. అప్పుడు ఈ స్విమ్మర్ ఆ సమస్యను ఎలా సరిదిద్దాలరా అని ఆలోచించాడు. యాక్చువల్ గా ఇతడు బేస్మెంట్ లో ఉంటాడు. చాలా కష్టపడుతూ నెమ్మదిగా గ్రౌండ్ ఫ్లోర్ కు వెళ్ళాడు. ఆ లోపలే ఇంటి బయటకు కారు వచ్చి ఆగింది. ఇక వాళ్ళు దిగి కాలింగ్ బెల్ కొట్టారు. ఒకవేళ ఇంట్లో లేనట్లున్నాడు, ఎక్కడికైనా వెళ్లి ఉంటాడేమో అని అడ్జస్ట్ చేయడానికి హీరోయిన్ ప్రయత్నిస్తోంది. అప్పుడు ఏదో నొక్కాడు, తలుపులు ఓపెన్ అయ్యాయి. ఇక ఏమంటున్నాడంటే, నేను పైనే ఉన్నాను, మీరు రావచ్చు అంటున్నాడు. వాళ్ళు వచ్చేలోపే ఇతడు చాలా కష్టంగా పనిచేయని తన కాలు
కాలును తీసి ఇంకో కాలుపై వేసుకున్నాడు. దర్జాగా కూర్చున్నట్లు యాక్టింగ్ చేస్తున్నాడు. రండి నేను ఇక్కడే ఉన్నా అన్నాడు. హీరోయిన్ చూస్తూ హలో డార్లింగ్, ఏంటి ఈ రోజు నన్ను కిస్ చేయలేదు, రా ఒక్కసారి కిస్ చేయి అన్నాడు. ఏంటయ్యా ఒంట్లో బాగా లేదని లీవ్ పెట్టావు, మరి బాగానే ఉందా అని ఆమె అడిగింది. నువ్వు వచ్చావు కదా, దెబ్బకు జ్వరం గిరం ఎగిరిపోయింది అన్నాడు. అప్పుడు ఆమె చెంపపై కిస్ చేయడానికి వచ్చింది, కానీ అతడు పెదాలపై కిస్ చేయమని చెప్పాడు. ఏంటి ఇతడు ఇక్కడికి వచ్చాడు అని అడుగుతున్నాడు. నీపై ఏదో అనుమానం ఉందట, అది విచారించడానికే వచ్చాడు అని ఆమె చెప్పింది. మళ్ళీనా, ఏంటయ్యా నన్ను అనుమానించడం తప్ప నీకు వేరే పనే లేదా అంటున్నాడు. అప్పుడు అతడు నేను మిమ్మల్ని టెస్ట్ చేయాలి, మీ నరం నుంచి నేరుగా రక్తం తీయాలి అన్నాడు. సరే తీసుకోబోయ్యా అని స్విమ్మర్ అన్నాడు. అప్పుడు నేరుగా వచ్చి నరం నుంచి రక్తం తీసుకున్నాడు. తప్పకుండా రిజల్ట్ తప్పుగా వస్తుందని ఆ జూనియర్ అనుకుంటున్నాడు, కానీ ఆ రక్తాన్ని మిషన్ లో పెట్టి చూస్తే కరెక్ట్ అని వచ్చింది. అప్పుడు ఆ జూనియర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక కాసేపట్లోనే సమస్య లేదు కదా అనుకుంటూ హీరో వచ్చాడు. ఇప్పుడు ఇద్దరిని చూడగానే హీరోయిన్ కు సీన్ అంతా అర్థమైపోయింది. హీరోనే తన గుర్తింపును దాచిపెట్టి ఆరోగ్యంగా ఉన్నట్లు ఇతని ఐడిని తీసుకుని ఆ తర్వాత నాసాలోకి వచ్చి పనిచేస్తున్నాడనేది ఆమెకు మొత్తం అర్థమైపోయింది. ఏదేమైనా కూడా అతనిపై కొంచెం కోపం కలిగింది. అందువల్ల వేగంగా వెళ్లిపోతోంది. నన్ను ప్రేమించానని చెప్పావే, అది కూడా నిజమేనా అని అంటోంది. అప్పుడు అతడు వేగంగా వెళ్లి ఆమెను పట్టుకుని నిన్ను ప్రేమించేది నిజం, నేను నిజంగానే ప్రేమిస్తున్నా అంటున్నాడు. కానీ అప్పుడు ఆమె నేను నమ్మను అంది. నమ్ము ప్లీజ్, నా పేరేంటో తెలుసా, విన్సెంట్. నువ్వు అనుకున్నట్లు జెరోమ్ అనేది నా నిజమైన పేరు కాదు, ఇప్పుడైనా నన్ను నమ్ముతావా లేదా అంటున్నాడు. పుట్టుకతోనే నేను చాలా సమస్యలతో పుట్టినవాణ్ణి, కానీ నేను మాత్రం ఆ హత్య చేయలేదు, నేను హంతకుణ్ణి కాదు అంటున్నాడు. నీకు ఏదో హృదయం వీక్ గా ఉందని మాత్ర వేసుకున్నావు కదా, అంతకంటే ఎక్కువ వ్యాధి నాకు ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే నేను 30 ఏళ్లకు పైగా బతకనని చెప్పారు, అది దాటి కూడా నేను ఏదో అలా బతుకుతున్నాను, నన్ను నమ్ము అని చెప్పి ఆమె చేతిని తీసి తన హృదయంపై పెట్టుకున్నాడు. అప్పుడు ఆమె ఆశ్చర్యపోతూ ఏంటి 30 ఏళ్ల తర్వాత కూడా నువ్వు బతుకుతున్నావా అంది. అవును నిజమే, ఇప్పుడు నా గుండె కొట్టుకునేదంతా కూడా అది ఎక్స్ట్రానే, నాకు చూస్తే అది బోనసే అంటున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ చూస్తూ నువ్వు నమ్మకాన్ని వదిలిపెట్టకు, చావబోయే నేనే చాలా విశ్వాసంతో ఉండడం వల్ల ఇంతవరకు వచ్చాను, కానీ నువ్వు మాత్రం చాలా అదృష్టవంతురాలువే, ధైర్యాన్ని మాత్రం కోల్పోకు అని అన్నాడు. ఆమెను మోటివేట్ చేసేలా మాట్లాడాడు. ఆమెకు అర్థమయ్యే అర్థం కానట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. యాక్చువల్ గా ఆ సీనియర్ హంతకుడు దొరికాడని చెప్పి జూనియర్ ను పిలిచాడు. అప్పుడు జూనియర్ వేగంగా అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడికి వెళ్లి ఎవర్రా అని చూస్తే ఆ డైరెక్టర్ చనిపోయిన వ్యక్తి యొక్క డెడ్ బాడీ పై ఒక ఉమ్మి లాంటిది దొరికింది. అది ఎవరిదని చెక్ చేస్తే ఈ డైరెక్టర్ దని తెలిసింది. యాక్చువల్ గా చనిపోయిన వ్యక్తి కూడా ఒక డైరెక్టరే. ఆ డైరెక్టర్ ఎప్పుడూ కూడా మీరు సరిగా పని చేయండి, సరిగా పని చేయకపోతే మిషన్ ఆపేస్తా అని బెదిరించేవాడు, నా మాట వినకపోతే ఒక్కరిని కూడా ఎగరనియ్యను అనేవాడట. అతడు ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడేవాడు. ఇదంతా ఈ డైరెక్టర్ కు కోపం తెప్పించేది. ఒకానొక సమయంలో కోపం వచ్చి అతడు అలాగే మాట్లాడుతుంటే కీప్యాడ్ తో తలపై కొట్టి చంపేశాడు. ఇతడు ఏమనుకునేవాడంటే ఇప్పుడు గాని ఈ ప్రాజెక్టు ఆగిపోతే మరో 70 ఏళ్ల తర్వాతే ఆ ప్రాజెక్టును అమలు చేసే ఛాన్స్ ఉంటుంది, అప్పటి వరకు ఎవరు బతికి ఉండరు, అందువల్ల తన హ్యాండ్ ఓవర్ లోనే ఆ ప్రాజెక్టును చేయాలనేది ఈ డైరెక్టర్ కోరిక. తన కోరికను చెడగొట్టేలా ఆ డైరెక్టర్ మాట్లాడడం వల్ల కోపంతో తలపై కొట్టాడు. ఆ దెబ్బ గట్టిగా తగిలి అతడు చనిపోయాడు. హంతకుణ్ణి కనిపెట్టామని సీనియర్ చాలా సంతోషపడుతున్నాడు, కానీ జూనియర్ మాత్రం ఇంతకు ముందు ఇన్వాలిడ్ అని వచ్చిందే, అదేవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాడు. ఇప్పుడు స్విమ్మర్ ను వీల్ చైర్ లో కూర్చోబెట్టిన హీరో నేను ఆఫీస్ కు వెళ్ళాలి అని అన్నాడు. ఇప్పుడెందుకు వెళ్తావు, అక్కడ విచారణ జరుగుతోంది కదా, ఇక్కడే ఉండొచ్చు కదా అంటున్నాడు. లేదు నిజమైన హంతకుడు దొరికిపోయాడు, ఆ హంతకుడు డైరెక్టరే, అతన్ని అరెస్ట్ చేశారు, కానీ మా మిషన్ కు ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి అంతరాయం లేదని హీరో చెప్పాడు. నేను ఎగిరేది కన్ఫర్మ్, కాకపోతే నాకు ఒక డౌట్ ఉంది, నన్ను ఆ జూనియర్ కనిపెట్టాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు, అతడు అలా ఎందుకు ఆలోచిస్తున్నాడో తెలుసుకోవాలని నాకు అనిపిస్తోంది అన్నాడు. ఆ జూనియర్ ను కలవాలన్న ఉద్దేశంతోనే హీరో వచ్చాడు. హీరో వచ్చేసరికి ఆ జూనియర్ అతని సీట్ లో కూర్చుని వర్క్ చేస్తున్నాడు. అప్పుడు హీరో నేరుగా అతని దగ్గరికి వచ్చి ఏమయ్యా డెస్క్ లో ఏం వెతుకుతున్నావు అన్నాడు. అప్పుడు ఆ జూనియర్ వచ్చేసావా, అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ముఖంలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయే, చాలా మార్పులను కనిపెట్టా అని అన్నాడు. యాక్చువల్ గా ఇతడు వేరెవరో కాదు, హీరో యొక్క నిజమైన తమ్ముడు. సముద్రంలో మునిగిపోతున్న తమ్ముడిని హీరో కాపాడి ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఏరా అమ్మా నాన్న చనిపోయినప్పుడు కూడా రాలేదేంట్రా అని అడుగుతున్నాడు. సరే రా వెళ్దామని అన్నాడు. ఎందుకురా నన్ను పిలుస్తున్నావు, నేను హంతకుణ్ణి కాదే, నేనేమి హత్య చేయలేదే అన్నాడు. నువ్వు హంతకునివి కాదు, కానీ ఐడెంటిటీని దొంగిలించిన వాడివి, ఇలా
ఐడెంటిటీని దొంగలించడం కూడా నేరమే, దానికి కూడా శిక్షలున్నాయి. నువ్వు గాని దొరికిపోతే జైల్లో వేస్తారు. అందువల్ల నిన్ను కాపాడుతాను, నేను చెప్పినట్టు నాతో రారా అంటున్నాడు. నిన్ను సేఫ్ గా ఎక్కడికైనా దూరంగా తీసుకుపోతా అని తమ్ముడు అన్నాడు. కానీ హీరో మాత్రం లేదు నేను దగ్గరకొచ్చాను, ఎగరాలనేది నా చిరకాల వాంఛ, రేపే నేను ఎగరబోతున్నాను, ఆ తర్వాత నేను చచ్చినా కూడా నాకు లెక్కలేదురా అంటున్నాడు. కానీ ఈ తమ్ముడు ఏమనుకుంటున్నాడంటే అన్నకు ఒంట్లో బాగాలేదు కదా, ఒకవేళ అతడు గాని ఎగిరితే ఆరోగ్యంలో చాలా మార్పులు వచ్చి అతడు చనిపోతాడేమోనని బాధపడుతున్నాడు. అప్పుడు అన్న ఏమంటున్నాడంటే, రేయ్ చివరిసారిగా మనం పోటీ పెట్టుకున్నప్పుడు సముద్రంలో మునిగిపోతున్న నిన్ను నేను ఈదుకుంటూ కాపాడిన వాణ్ణిరా, ఇప్పటికీ ఈ రోజు కూడా నన్ను సందేహపడుతున్నావా అని అడిగాడు. రేయ్ ఆ రోజు నువ్వు గెలిచినట్టు నువ్వు ఫీల్ కాకు, ఆ రోజు కావాలనే నేను ఓడిపోయాను, నేను ఓడిపోవడం వల్ల నువ్వు గెలిచావు తప్పితే నీ ఆరోగ్యానికి నువ్వు గెలవడం సాధ్యం కాదు అన్నాడు. అప్పుడు ఆ అన్న సరే రారా మళ్ళీ పోటీ పెట్టుకుందాం అన్నాడు. ఇక ఇద్దరు సముద్రంలోకి దిగారు, వేగంగా ఈదుకుంటూ లోపలికి వెళ్తున్నారు. ఆరోగ్యం సరిగా లేని అన్న లోపలికి వెళ్తూనే ఉన్నాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత తమ్ముడు ఆలోచిస్తున్నాడు, ఏంట్రా కనుచూపు మేరలో కూడా ఒడ్డు లేదు, ఇంకా లోపలికి వెళ్తున్నావేంట్రా, రా వెళ్దాం అంటున్నాడు. కానీ అన్న మాత్రం రావట్లేదు. ఇంకొంచెం దూరమే అని అన్న వెళ్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ తమ్ముడు, నా వల్ల కాదురా బాబోయ్, ఆరోగ్యంగా ఉన్న నా వల్లే కావట్లేదు, కానీ నీ వల్ల ఎలా సాధ్యమైందిరా అంటున్నాడు. అప్పుడు అన్న ఏమంటున్నాడంటే, రేయ్ నీ శరీరంలో ఉన్న మిగతా శక్తిని ఆ ఒడ్డుకు ఎలా చేరుతామా, అందుకోసం ఎలా ఉపయోగించాలా అని మాత్రమే నీ మెదడు ఆలోచిస్తోంది. అందువల్లే ఉన్న శక్తిని ఒడ్డుకు వెళ్ళడానికి ఉపయోగించాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు మాత్రం తిరిగి వెళ్ళాలన్న ఆలోచనే లేదు. అందువల్ల ఇక్కడ నువ్వు ఓడిపోయావు, నేను గెలిచా అన్నాడు. ఎందుకంటే సుమారుగా ఇది సూసైడ్ లాంటిదే, చావడానికి సిద్ధమయ్యే అతడు లోపలికి వెళ్ళాడు. శరీరంలో ఉన్న శక్తిని సేవ్ చేయకుండా వేగంగా ఈదుకుంటూ లోపలికి వెళ్ళాడు. హీరోకు పెద్దగా బతకాలన్న ఆలోచనే లేదు. అతని ఆ కోరిక ఒకే ఒకటి, అదేంటంటే ఆకాశంలో ఎగరాలి. ఇక ఆ తమ్ముడు వేరే దారి లేక ఒడ్డు వైపు ఈదుకుంటూ వెళ్తున్నాడు. ఆ తర్వాత హీరో కూడా ఒడ్డు వైపు వెళ్తున్నాడు. కాకపోతే ఫాస్ట్ గా వెళ్ళొద్దు, నెమ్మదిగా వెళ్దామని అంటున్నాడు. నెమ్మదిగా వెళ్తే ఎనర్జీ సేవ్ అవుతుందని నెమ్మదిగా వెళ్తున్నాడు. కానీ ఆ తమ్ముడు మాత్రం ఒడ్డుకు చేరుతామో లేదో అని వేగంగా వెళ్తున్నాడు. అతని ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతోంది. అప్పుడు ఆ తమ్ముడు మళ్ళీ నీళ్లలో మునిగిపోతున్నాడు. ఇప్పుడు కూడా హీరో తమ్ముడిని ఎత్తుకుని కొంచెం కూడా భయపడకుండా నెమ్మదిగా ఈదుకుంటూ వెళ్తున్నాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ కార్ లో కూర్చుని ఉండడం చూపించారు. అప్పుడు హీరో కింద కూర్చుని ఉన్నాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. అప్పుడు రొమాన్స్ జరిగింది. ఆ రోజు రాత్రి ఆమె ఇంట్లోనే ఉన్నాడు. ఇక తెల్లారి బయలుదేరుతున్నాడు. ఈ రోజు అతడు అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నాడు. ఇక నేరుగా స్విమ్మర్ దగ్గరకు వచ్చాడు. అతడు కూడా కోటు సూటు వేసుకుని పక్కాగా రెడీ అయ్యాడు. ఏంటి విశేషం అని అడుగుతుంటే, ఈ రోజు నువ్వు ఎగరబోతున్నావు కదా, నీకు కావాల్సినన్ని శాంపిళ్లను తీసి పెట్టాను, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి అని అన్నాడు. అప్పుడు హీరో, ఇకపై అవసరపడవు, ఒకసారి నేను ఎగిరానంటే ఇక శాంపిల్స్ అవసరం లేదంటున్నాడు. ఒకవేళ నువ్వు ఎగిరిన తర్వాత మళ్ళీ భూమికి వచ్చావనుకో, అప్పుడు నా శాంపిల్స్ నీకు కావాలి కదా అని స్విమ్మర్ అన్నాడు. యాక్చువల్ గా అతడు బాటిల్లుగా రక్తాన్ని మూత్రాన్ని నింపి పెట్టాడు. కొన్ని సంవత్సరాల పాటు వచ్చేలా సేవ్ చేసి పెట్టాడు. అప్పుడు హీరో, ఎందుకోసం నా కోసం నువ్వు ఇంతగా చేశావు అని అడిగాడు. అప్పుడు అతడేమంటున్నాడంటే, జెరోమ్ ఆగకుండా పయనిస్తూనే ఉంటాడు, ఎందుకంటే నా ఐడెంటిటీ ఎక్కడ కూడా ఆగకూడదు, నా గుర్తింపును సాధించి చూపించేది నువ్వే, అందువల్ల నీ కోసం నా కోసం నువ్వు పరిగెత్తరా అని అంటున్నాడు. సరే మరి నువ్వేం చేయబోతున్నావు అని హీరో అడిగాడు. నేను కూడా ట్రావెల్ చేయబోతున్నా అని అన్నాడు. నువ్వేంటి ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ట్రావెల్ చేస్తున్నావు, మరి నేనేమో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రావెల్ చేయబోతున్నా, నేను కూడా ఒక చోట ఉండేదిలే అన్నాడు. అప్పుడు హీరో, నీకు ఎన్ని విధాలుగా థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే జెరోమ్ అంటున్నాడు. అప్పుడు అతడు, చాచా నువ్వేమీ అలా అనుకోకు, నేను నా గుర్తింపును మాత్రమే నీకిచ్చాను, కానీ నువ్వు నీ కలలను నాకిచ్చావు, ఇప్పుడు రెండు కలవడం వల్లే మనం అనుకున్నది సాధించబోతున్నాం, ఇదిగో తీసుకో అని ఒక లెటర్ ఇచ్చాడు. నువ్వు దీన్ని ఇప్పుడే ఓపెన్ చేసి చదవకూడదు, నువ్వు గాలిలో ఎగిరిన తర్వాత దీన్ని తీసుకుని చదవాలి అన్నాడు. సరే అని చెప్పి హీరో మళ్ళీ గటాకాకు వెళ్ళాడు. ఎంట్రన్స్ లో స్కానింగ్ ఉంటుంది, దాన్ని దాటుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత యూరిన్ టెస్ట్ ఉంటుంది. డాక్టర్ ముందే ఈ రోజు కూడా ఆ చెక్ చేయాలని అన్నారు, ఎందుకంటే గాలిలో ఎగిరే వాళ్లకు తప్పకుండా ఆ పరీక్ష చేస్తారు. కానీ ఈ రోజు ఆ టెస్ట్ చేయరని చెప్పి హీరో క్యాజువల్ గా అక్కడికి వచ్చాడు. సడన్ గా యూరిన్ శాంపిల్ ఇవ్వమని అంటే ఇతడు కూడా యూరిన్ శాంపిల్ ఇచ్చేశాడు. అప్పుడు ఆ డాక్టర్ ఒక విషయం చెప్తున్నాడు. అతని ముఖం చాలా సాడ్ గా ఉంది. యాక్చువల్ గా ఇతని కొడుకుకు కూడా ఈ స్పేస్ సెంటర్ కు రావాలని, అంతరిక్షంలో ఎగర
ఎగరాలని, వ్యోమగామి కావాలనేది అతని ఆశ అంట. కానీ అతనికి ఒంట్లో బాగాలేదు, ఏదో ఒక సమస్య ఉంది. వీళ్ళు ఇక్కడ ఫిజికల్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని ఎన్నో చేస్తున్నారు కదా, వాటిలో అతడు పాస్ కావడం చాలా కష్టం అని చెప్పాడు. అతడు అలా ఫీల్ అవుతుంటే హీరో శాంపిల్ ను తీసి అతనికి ఇస్తూ అదంతా పెద్ద సమస్య ఏం కాదు, ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే అని అన్నాడు. యాక్చువల్ గా ఇప్పుడు ఇతడు ఇచ్చింది ఇతని శాంపిలే. ఆ శాంపిల్ ను టెస్ట్ చేస్తే ఇన్వాలిడ్ అని ఇచ్చింది. ఇది చూసిన తర్వాత డాక్టర్ పెద్దగా ఆశ్చర్యపడలేదు, ఎందుకంటే ఈ నిజం అతనికి ఎప్పుడో తెలుసు. అతడు ఎలా కనిపెట్టాడంటే ఆరోగ్యం సరిగా లేని విన్సెంట్ కు కుడి చేయి అలవాటు, కానీ అతడు తీసుకున్నది స్విమ్మర్ గుర్తింపు. అతనికి ఎడమ చేతి వాటం ఉంటుంది, కానీ టెస్ట్ కోసం డాక్టర్ ముందు మూత్రం పోసేటప్పుడు ఎడమ చేయిని ఉపయోగించాలి, కానీ హీరో మాత్రం కుడి చేతిని ఉపయోగించేవాడు. ఇది ఎప్పుడో అతడు గమనించాడు. కానీ ఇతడు ఇలా మోసం చేసి ఎంత దూరం ట్రావెల్ చేస్తాడో చూడాలని ఆ డాక్టర్ అనుకున్నాడు. కారణం ఏంటంటే అతని కొడుకు కూడా ఆరోగ్యం సరిగా లేనివాడే కదా. హీరో ఏ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నాడో తెలుసుకుని రేపు తన కొడుకు కోసం అది ఉపయోగించాలని అనుకున్నాడు. అందువల్లే నిజం తెలిసినా కూడా డాక్టర్ బయటకు చెప్పలేదు. ఇన్వాలిడ్ ను ఇప్పుడు వాలిడ్ గా అతడే మార్చాడు. నీ రాకెట్ బయలుదేరబోతోంది, త్వరగా వెళ్ళు విన్సెంట్ అని నిజమైన పేరుతో డాక్టర్ చెప్పాడు. అప్పుడు హీరో లోన చాలా సంతోషపడ్డాడు. వెళ్ళేటప్పుడు కృతజ్ఞతా భావంతో ఆ డాక్టర్ ను తిరిగి చూశాడు. నేను అందరినీ మోసం చేస్తున్నా, నేనే కిల్లాడి అనుకుంటే నాకంటే కిల్లాడి ఇతడు అని అనుకున్నాడు. లోన అతనికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. రాకెట్ లోకి ఎక్కాడు. ఇంకోవైపు స్విమ్మర్ తాను పోటీల్లో గెలుచుకున్న పథకాలను మెడలో వేసుకున్నాడు. ఇటువైపు నిప్పులు కక్కుతూ ఆకాశంలోకి వెళ్తున్న రాకెట్ లో హీరో ఉన్నాడు. అతని కల నెరవేరుతోంది. మరోవైపు అలాంటి మంటల్లోనే తనను తాను ఆ స్విమ్మర్ అర్పించుకుంటున్నాడు. ఇకపై బతకడం ఇష్టం లేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడో తనువు చాలించాలని అతడు అనుకున్నాడు, కానీ హీరో కోసం అతని కల నెరవేరాలని ఇన్నాళ్ళు సహకరించాడు. ఇప్పుడు హీరోకు జీవితాంతం సరిపోయేంత షాంపిల్ దాచిపెట్టాడు. ఇకపై తన అవసరం లేదనుకుని తనను తాను అగ్నికి అర్పించుకున్నాడు. ఇంకోవైపు హీరో రాకెట్ లో వెళ్తున్నప్పుడు ఒక పేపర్ బయటకు తీశాడు. అందులో స్విమ్మర్ యొక్క జుట్టు ఉంది. అంతరిక్షానికి తాను ఒక్కడే వెళ్లకుండా తనకు సహకరించిన స్విమ్మర్ ఐడెంటిటీ కూడా ఉండాలని ఆ జుట్టును తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా అతను తనకు తోడు ఉండాలని అనుకుని అలా చేశాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. నా వల్ల కాదు అని చెప్పడం చాలా ఈజీ, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అనేది చాలా కష్టతరమైంది. కలలు కనడం కాదు, దాన్ని సాకారం చేసుకోవాలంటే ఎన్నో కష్టాలు, త్యాగాలు చేయాలని చెప్పి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.